ఓం నమ శివాయ. అందరికీ నా ఛానల్కి స్వాగతం. మన హృదయాన్ని దేవునితో కలుపుకొని ఆధ్యాత్మిక సానుకూలను కలిసి పంచుకుందాం. ఒక చిన్న పట్టణంలో అర్జున్ అనే యువకుడు ఉండేవాడు. అతను చాలా మంచివాడు. ఎప్పుడూ నిజం మాత్రమే చెప్పేవాడు. అర్జున్ తన కుటుంబానికి చెందిన బియ్యం వ్యాపారంలో పనిచేసేవాడు. ఆ దుకాణం 25 సంవత్సరాలుగా నడుస్తుంది. అతని తండ్రి రఘు మార్కెట్లో మంచి గౌరవం కలవాడు. ఒకరోజు అర్జున్కి ఒక నిజం తెలుస్తుంది. ప్రీమియం క్వాలిటీ బియ్యం పేరుతో తక్కువ నాణ్యత గల బియ్యం అదే రేటుకి అమ్ముతున్నారు అని తెలుస్తుంది. అర్జున్ తన తండ్రి దగ్గరికి వెళ్ళి ఎందుకు ఇలా చేస్తున్నారు అని అడిగాడు. అప్పుడు రఘు ఇలా అంటాడు, ఇది అందరూ చేస్తారు, మనం చెయ్యకపోతే మనం వెనుక పడిపోతాం. వ్యాపారం నిజాయితీ గురించి కాదు, బ్రతకడం గురించి అని అంటాడు. మరుసటి రోజు ఒక పాత కస్టమర్ 50 బస్తాలు బియ్యం కొంటాడు. అర్జున్ అతనికి నిజం చెప్తాడు. ఆ కస్టమర్ ఆశ్చర్యపోయాడు, కానీ కృతజ్ఞతతో వెళ్ళిపోతాడు. ఆ వార్త తెలిసిన వాళ్ళ నాన్న రఘు ఇంటికి కోపంగా వచ్చి, మన పేరు చెడగొట్టాలనుకుంటున్నావా, మన లాభాలు తగ్గించాలనుకుంటున్నావా అని అరుస్తాడు. తనతో అందరూ మాట్లాడడం మానేస్తారు. అందరూ తనని శత్రువుగా చూస్తారు. మొదటిసారి అర్జున్ తన ఇంట్లో తను ఒంటరిగా అయిపోతాడు. కొన్ని రోజుల తర్వాత అమ్మకాలు తగ్గాయి. అందరూ అతనినే కారణమని అనుకుంటారు. కానీ ఒక అనుకోని విషయం జరిగింది. ఆ పాత కస్టమర్ మళ్ళీ వచ్చి ఈసారి 5 కొత్త కస్టమర్లతో తీసుకొస్తాడు. మేము మీ కుటుంబాన్ని కాదు, మీ నిజాయితీని నమ్ముతున్నామని అంటాడు. మెల్లిగా పేరు మారింది. అర్జున్ దుకాణం మోసం చెయ్యదు అని ప్రచారం అయ్యింది. 1 సంవత్సరం తరువాత వారి వ్యాపారం ముందు కంటే బలంగా నిలిచింది. ఒక సాయంత్రం రాఘవ ఇలా అంటాడు, డబ్బు పోతుందేమో అని మేము భయపడ్డాము, కానీ నువ్వు నీ స్వభావం పోతుందేమో అని భయపడ్డావు. స్వభావం డబ్బు కంటే విలువైనది. నీతి, నిజం కోసం నిలబడితే మొదట నీ వాళ్ళే శత్రువులుగా మారవచ్చు, కానీ చివరికి నిజం గెలుస్తుంది. ఎందుకంటే నిజం విశ్వాసాన్ని నిర్మిస్తుంది, అబద్ధం కాదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్.